సినిమా చూస్తే కేస్ అనేది లేదా మీరు అంటున్న సెన్సిటివ్ మ్యాటర్ అనేది ఐసింగ్ ఆన్ ద కేక్ అండి. అండర్లైన్ గా మాట్లాడుతున్న ఎమోషన్ ఒక తల్లిదండ్రుల ఎమోషన్ మాట్లాడుతుంది. దట్ ఈస్ ప్రైమ్ పాయింట్. దాన్ని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాగా తీసుకున్నాం, కానీ మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిలిం ఈస్ టాకింగ్ అబౌట్ పేరెంట్స్ ఎమోషన్, పేరెంటింగ్ ఎమోషన్. కనటం ఈజీ, పెంచడం వెనకాల ఎంత కష్టం ఉంది, వై డూ వీ థింక్ అబౌట్ ఇట్ 100 times అనేది మెయిన్ టాపిక్ ఆఫ్ నాట్ ద కేస్. What are the main points we can discuss? కరెంట్ జనరేషన్, దేర్ మెంటాలిటీ. మన ఇళ్లలో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న టాపికే. మనం పెళ్ళి చేసుకొని ఇల్లు ఉండదు, పెళ్ళి చేసుకోవాలనుకున్న వాళ్ళు, అనుకోని వాళ్ళు కానీ, లవ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా జనరల్గా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఏమోనండి, మారిపోతాం కదా. We never know. No, whatever be the, however liberated we think we are, end of the day you need a companion in whatever way you want. Companionship kuda is a calculation. Correct. They are also adopting children. Correct. Adopting children again comes back to the same calculation. మీ ఓన్ కిడ్ అనుకున్నా comes back to the same topic. సో ఇది ప్రతి ఇంటి కదా, మనందరి కదా, మన కదా అని నేను అనుకుంటున్నాను. చాలా సరదాగా మీరు ఆ పాత్రలతో మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ సినిమా చూస్తారు, నవ్వుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒక మూవీ చూసిన దాంట్లో ఒక 93 years old లేడీ, ఇది 93 అంట, అలా మాట్లాడిన చూసి త్రోట్ ఫిలిం ఎంజాయ్ చేసి ఎంత బాగా రియాక్ట్ అయిందో. అంటే ఎన్ని జనరేషన్లు చూసుంటుంది 93 years అంటే. సో రియాక్ట్ ఎంత బాగా నవ్వించారు మమ్మల్ని, మాకు ఎక్కడ ఏమనిపించకుండా ఎంత బాగా. ఇప్పుడు యూత్ అందరూ ఏదైతే ఎక్కువ పర్సంటేజ్ ఆ పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు చూస్తే ఎంత కనెక్ట్ అవుతారు. సో మనీ. అలాగే మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి యూత్ బ్యాచ్కి ఒక షో వేసాం, వాళ్ళు అయితే చాలా కనెక్ట్ అయ్యారు. దే ఆర్ ఈజ్ ఎంజాయ్డ్ లాట్. ఇట్లా ఫ్యామిలీ క్రౌడ్, యూత్ అందరు మిక్స్డ్గా చేసి షోస్ వేసాం. కుటుంబ నేపథ్యంతో యూత్ని అట్రాక్ట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. అది చాలా రేర్గా జరుగుతుంది. అంటే కథలో బలం ఉండి ఇలా హ్యూమరస్గా చెప్తే తప్పించి యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి సినిమా థియేటర్కి రావటం అనేది జరిగే పని కాదు. సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా, క్యాలిక్యులేటెడ్గా బాగా చేశారు అనుకోవచ్చు. క్యాల్కులేషన్ ఏం లేదండి, బట్ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. మా నాన్న రైల్వే ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. సో మా ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రూటెడ్ ఎమోషన్సే ఉంటాయి. సో నేను ఏదైనా ఎమోషన్ ఫీల్ అవ్వానంటే ఒక సగటు మనిషి అలాగే ఫీల్ అవుతుంటే నేను గట్టిగా నమ్ముతానండి. అలాగే రాజుగారు కూడా కనెక్ట్. రాజుగారు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఆయన స్టార్టింగ్ డేస్లో పడిన స్ట్రగుల్ ఎలిమెంట్స్ కానీ ఆయన కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యి మనకి చెప్పారు. ఇప్పుడు నాయనమ్మ క్యారెక్టర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే సినిమా చూసి ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు. సో ప్రతి పాత్ర మన ఇంట్లో, మన బంధువులు, మన పక్కింట్లోనూ జరిగినట్టుగానే ట్రీట్ చేశానని నేను అనుకుంటున్నాను. ఐ కెన్ ఫీల్ సంథింగ్, ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ ద సేమ్. నేనేం ఊడిపడలేదు పైన నుంచి. సో నేను చాలా రూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అలాగే మోస్ట్లీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ట్రీట్ చేశాను. మాటలు కూడా డైలాగ్ కింద ఉండదు, మామూలుగా మనం మాట్లాడుకున్నట్టే అనిపిస్తుంది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనగానే అసలు జీవితం అంటే ఏంటో బాగా తెలుస్తుంది. అందులో నుంచే కష్టాలని కూడా హ్యూమర్గా మనం మాట్లాడుకుంటాం ఇంట్లో. జనరల్లీ ఒక కష్టం ఏదైనా వచ్చినప్పుడు, అది సాల్వ్ చేయలేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆఫ్ కోర్స్, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మాత్రమే ప్రతిదీ హ్యూమరస్ వేలో తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి కూడా తెచ్చుకుంటారు ఈక్వల్గా. సో ప్రాబబ్లీ సినిమా ఐ కెన్ సీ ద సక్సెస్ ఆల్రెడీ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగానే. దిస్ ఫిలిం ఈజ్ ఎ గుడ్ ఫిలిం. సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కూడా అందరు చూసి ఎంజాయ్ చేసే ఫిలిం. దే విల్ ఎంజాయ్ సినిమా చూసేటప్పుడు. 60-70% నవ్వుతూనే ఉంటారు త్రూఅవుట్ సినిమా. ఈజ్ 2 hours 15, 2 hours 20 minutes డ్యూరేషన్లో. సో దే విల్ లాఫ్. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ హిట్ అయింది, నా ఫేవరెట్ పెళ్ళాం. అంటే అది ఇప్పటి వరకు ఒక వైఫ్ని పొగుడుతూ ఒక కాన్సెప్ట్తో డైరెక్టర్ అనుకొని చేయించింది అది, నా ఫేవరెట్ పెళ్ళాం అనేది. సో ఇప్పుడు అది ట్రెండ్ అయింది, రీల్స్ చేస్తున్నారు. జనక అయితే గనక మిడిల్ క్లాస్కి సంబంధించిన, ఐ మీన్ ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, హైలైట్ అయ్యేటటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. ఒక మిడిల్ క్లాస్ కథాంశంతో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితానికి సంబంధించి ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళిపోగలడు అని చెప్పేటటువంటి సినిమా. ఒక ఫ్రస్ట్రేషన్ వస్తే చాలు, హీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్.
కాండమ్ కంపెనీ మీద కూడా కేసు వేయగలిగేంత ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని, సో ఏం చేశాడు, గెలిచాడా లేదా, ఫైనల్గా ఏం జరిగింది అనేది మాత్రం సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నాకు చూపించకపోయినా నా బెస్ట్ విషెస్. ఇదో లూపు. రాజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. యూ బీయింగ్ ఎ స్టార్ ప్రొడ్యూసర్, చిన్న సినిమా పెద్ద సినిమా ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడతారు, ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలాంటి రిజల్ట్ కోరుకుంటారు. మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం. అండ్ అందరం బాగున్నాము అంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే.